హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈ ఆగస్టు 15-20 తర్వాత లేదంటే సెప్టెంబర్లో రేట్లు అనేది పెరిగే అవకాశం ఉందా? దానికి కారణాలు ఏంటి? మన సైడ్ నుంచి బయట రాష్ట్రాలకి ఎక్కడెక్కడ ఎగుమతి వెళ్తుంది? ఇప్పుడు పెట్టిన పంటలన్నీ క్వాలిటీ కాయలు వస్తున్నాయా లేదా? రాబోయే సెప్టెంబర్లో మార్కెట్లకు స్టాక్ ఏ విధంగా రావచ్చు? ఈ పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే కనుక మన సైడ్ నుంచి బయట రాష్ట్రాలకి అనేది ఒక 20-30 బళ్ళు అనేది ప్రతిరోజు వెళ్తుండండి. ఇప్పుడు అనేది ఎగుమతి మన సైడ్ నుంచి బయట రాష్ట్రాలకి ఎగుమతి వెళ్తుంది. మన సైడ్ ఈ కోలారు, అనంతపురము, మదనపల్లి ఈ 3 మార్కెట్ల నుంచి బయట రాష్ట్రాలకి ఎగుమతి వెళ్తుంది. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ సైడ్ చూస్తే కనుక ఒక 15-20 బండ్లు అనేది రోజు వెళ్తుందండి. మన సైడ్ నుంచి టమాటాలు అనేది ఎగుమతి జరుగుతుంది ఇప్పుడు అంతే. అందుకే యావరేజ్గా మనం చూస్తే కనుక ఇప్పుడు ఈ ఆగస్టులో రాబోయే నెలలో ఈ ఆగస్టులో చూస్తే కనుక ఎగుమతి క్వాలిటీలు అనేది తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లకు అనేది స్టాక్ అనేది ఎక్కువగా వస్తుంది. టమాటో క్వాలిటీలు అనేది ఈ వర్షాల వల్ల క్వాలిటీలు తగ్గిపోయినాయి. ఈ అనంతపురం, మదనపల్లి, చింతామణి, ఈ కోలార్ ఈ 4-5 మార్కెట్లలో చూసుకుంటే కనుక క్వాలిటీలు అనేది చాలా వరకు తగ్గినాయి. రాబోయే సెప్టెంబర్ నెలలో క్వాలిటీలు అనేది కొత్త తోటలు స్టార్ట్ అయితే కనుక రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. క్వాలిటీలు బాగుంటేనే మంచి రేట్లు, టాప్ రేట్లు అనేది పడే అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు క్వాలిటీలు తక్కువగా ఉండే వల్ల యావరేజ్గా 300, 350, 400 లోపల అనేది అన్ని లాట్లకు పడుతున్నది. రూపాయి పంట చేసి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనము ఇదే రేట్లు పోయినా కూడా రైతుకు నష్టం అనేది రాదండి. ప్రతి ఒక్క రైతుకు ఇదే 300, 350 చిన్న బాక్స్ పోతే కూడా నష్టం అనేది రాదు. రాబోయే నెలలో చూసుకుంటే కనుక రేట్లు క్వాలిటీలు బాగుంటాయి, రేట్లు ఖచ్చితంగా పెరుగుతుంది. శాంపుల్ తోటలు కానీ రాబోయే సెప్టెంబర్లో కొత్త తోటలు స్టార్ట్ అయితే రేట్లు ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకొక విషయం మనం చెప్పేది ఏంటంటే మన సైడ్ నుంచి ఒక కోలార్, మదనపల్లి, అనంతపురం ఈ సైడ్ నుంచి బంగ్లాదేశ్కి అనేది రోజుకు ఒక 4,000-5,000 బాక్సులు అనేది రోజు వెళ్తుందండి. ప్రతిరోజు అనేది రోజు వెళ్తుంది. ఈ ఒక వారం 20 రోజుల నుంచి చూస్తే కనుక బంగ్లాదేశ్కు ఎగుమతి అనేది జరగట్లేదు. అక్కడ చాలా వరకు గొడవలు జరుగుతుండే దానివల్ల ఎగుమతి జరుగుతలేదు. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే కనుక ఆ ఒక్క రాష్ట్రానికి ఆ ఒక్క బంగ్లాదేశ్కి మాత్రమే 10 బండ్లు అనేది రోజు వెళ్తుండే. అక్కడ వచ్చి మన సైడ్ నుంచి ఎగుమతి కొంచెం తగ్గి రోజుకి 4,000-5,000 బాక్సులు అంటే ఇక్కడ రేట్ అనేది ఇంకా కొంచెం ఒక 500-600 గంట ఉండేది. ఎగుమతి కొంచెం జరిగేది తక్కువైంది కాబట్టి రేట్లు కొంచెం యావరేజ్గా అనేది ఉందండి. ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఇప్పుడు పూర్తి వివరాలు అనేది మనం చూసుకుంటే కనుక రాబోయే నెలలో ఖచ్చితంగా రేట్లు అనేది పెరిగే అవకాశాలు ఉన్నది. ఇప్పుడు మార్కెట్లకు ఈ మదనపల్లి, అనంతపురం, చింతామణి, కోలారు, మొలకల చెరువు ఈ అన్ని మార్కెట్లకి వస్తున్న టమాటాలు అనేది ఎక్స్పోర్ట్ జరిగే క్వాలిటీలు ఒక 20% మాత్రమే ఉంది. మిగతా 70-80% అనేది ఈ ఎక్స్పోర్ట్ చేసే టమాటో క్వాలిటీలు లేదండి. అందుకే రేట్లు అనేది యావరేజ్గా 300-350 అనేది వెళ్తున్నది. ఆ ఎక్స్పోర్ట్ టమాటాలు మాత్రమే 400 పైన వెళ్తుండేది. మదనపల్లి చూసే ఇంకా 600-700 వెళ్తుండే. అంతేగాని ఎగుమతి జరిగే క్వాలిటీలకు మాత్రమే ఆ రేట్లు పడుతున్నవి. మిగతా
క్వాలిటీ లేని కాయలు వచ్చి 300, 350లోనే కంప్లీట్ అవుతుంది. యావరేజ్ రేట్లు అంటే ఇలా ఉందండి. రాబోయే సెప్టెంబర్ నెలలో కొత్త తోటలు స్టార్ట్ అయ్యే వాళ్ళకి రేట్లు అనేది ఖచ్చితంగా ఉంటుంది. యావరేజ్గా రేట్లు అనేది చిన్న బాక్స్ 450, 500 దాకా ఉంటుంది. పెద్ద బాక్స్ ఇంకా ఎక్కువ వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.